డే 6 కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ ఎయిర్పోర్టుల్లో ఈ రోజు కూడా విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 650 ఇండిగో విమానాలు రద్దయినట్టుగా చెప్తున్నాయి ఎయిర్లైన్స్ వర్గాలు. విమానాల రీషెడ్యూల్తో ప్రయాణికుల పడిగాపులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ నెల 10 నాటికి పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని చెప్తున్నాయి ఇండిగో వర్గాలు. మొత్తం 2300 ఇండిగో విమాన సర్వీసులకు గాను ఈరోజు 1650 విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఈరోజు రాత్రి 8 గంటల లోపు ప్రయాణికుల డబ్బు రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా వేర్వేరు ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాల రద్దు కొనసాగింది. హైదరాబాద్లో ఏకంగా 100కు పైగా విమానాలు ఆగిపోయాయి. బెంగళూరులో 76 అరైవల్స్, 76 డిపార్చర్స్ కలిపి 150 విమానాలు నిలిచిపోయాయి. రైల్వే శాఖ ముంబై ఎయిర్పోర్ట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, టికెట్ బుకింగ్స్లో సాయం చేస్తోంది. మరోవైపు డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ DGCA విమానాల సంక్షోభ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇండిగో CEO, COOలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే ప్రయాణికుల సొమ్ము రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఇవాళ రాత్రి 8 గంటల లోపు ఆ రీఫండ్ చెల్లించాలని డెడ్ లైన్ విధించింది. రీషెడ్యూలింగ్కి అదనపు ఛార్జెస్ వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇతర విమానయాన సంస్థలు ఎకానమీ క్లాస్ టికెట్ ధరల్ని పెంచకూడదని ఆదేశాలు ఇచ్చింది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది ఇండిగో. ఇప్పటికే విమానాల రద్దు ఆలస్యంపై చర్చించామని క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. విమాన సర్వీసులను పునరుద్ధరించే చర్యల్ని ఈ బృందం తీసుకుంటుందని పేర్కొంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సంక్షోభం నివారణ దిశగా ఇండిగో తీసుకుంటున్న చర్యలు సరిపోతున్నాయా? ప్యాసింజర్లకు డబ్బు ఈ రాత్రి 8 గంటల లోపు రీఫండ్ చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి కదా, ఆ దిశగా ఇండిగో ఆల్రెడీ ఆ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ చేస్తోందా? ఎస్ సత్య, ఇండిగో పరంగా కొన్ని చర్యలను అయితే తీసుకోవడం జరిగింది. క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేసి బోర్డు సభ్యులు అలాగే CEO సహా ఇండిగో సిబ్బంది ఈ రాత్రి 8 గంటల కల్లా కూడా ఈ టికెట్ రీఫండ్స్ని ప్రయాణికులకి చెల్లించాల్సి ఉంది. అలాగే వారికి సంబంధించిన బ్యాగేజ్ కూడా 48 గంటల్లో అంటే రేపటిలోగా వాళ్ళ బ్యాగేజ్ కూడా వాళ్ళు ఏ అడ్రస్ కోరితే ఆ అడ్రస్కి ఇండిగో పంపించాల్సి ఉంటుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా విమానయాన రంగంలో ఇంత పెద్ద క్రైసిస్ ఇండిగో ముఖ్యంగా ఈ సంస్థ ఏర్పడి 20 ఏళ్ళు అవుతుంది. సో ఎంత పెద్ద సమస్య ఎప్పుడు కూడా దేశంలో ఉత్పన్నం కాలేదు. సో ఈ సమస్యకు సంబంధించి ముఖ్యంగా మొన్న శుక్రవారం 1600 ఫ్లైట్లు, నిన్న సుమారు 800 ఫ్లైట్లు, ఈ రోజు కూడా 650 ఫ్లైట్లు దేశవ్యాప్తంగా రద్దయ్యాయి. సుమారు 6 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాల్చారు. ముఖ్యంగా 2-3 రోజుల పాటు కూడా ఎయిర్పోర్ట్లోనే గడిపిన పరిస్థితి. సో ప్రస్తుతం పరిస్థితి కొంత సద్దుమణుగుతోంది. ఈరోజు సుమారు 1150 ఫ్లైట్లను పునరుద్ధరించడం జరిగింది. ఇండిగో సంస్థ 2300 విమానాలని రోజు నడుపుతుంది. సో ఈరోజు 1650 సర్వీసుల్ని వివిధ ప్రాంతాలకి రన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో వారి విమానాలన్నింటినీ కూడా అన్ని ప్రాంతాలకి ముందు టికెట్ బుక్ చేసుకున్న వారిని వారి గమ్యస్థానాలకు చేరుకోవడంలో విఫలమవుతున్న పరిస్థితి ఉంది. సో టికెట్స్కి సంబంధించిన రీఫండ్స్ అలాగే రీషెడ్యూల్స్, సాధారణ కార్యకలాపాలకు సంబంధించి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవాలంటే అంటే డిసెంబర్ 10వ తేదీ నాటికి కొంత పరిస్థితి సర్దుమణుగుతుందని చెప్పి ఇండిగో సంస్థ ప్రకటించడం జరిగింది. ఇటు పౌర విమానయాన శాఖ, ఇటు DGCAకి సంబంధించిన కీలక సంస్థ DGCA కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు ఈ సంస్థకు సంబంధించిన పీటర్ ఎల్బర్న్స్ కానీ సంస్థకు సంబంధించిన బోర్డు సభ్యులు కానీ ఇటు ఈ షోకాజ్ నోటీసులకు స్పందించాల్సి ఉంటుంది. ఎందుకు చర్యలు తీసుకోకూడదు మీ పైన అని చెప్పి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున దేశంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో దీనికి వివరణ కోరడం జరిగింది. సో చూడాలి ఏం సమాధానం ఇస్తారు. ఇప్పటికే ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఇటు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్కి సంబంధించిన నిబంధనలు అమలుపరచడంలో వైఫల్యం చెందడంతో పాటుగా కొన్ని సాంకేతిక కారణాలను కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. సో వాటికి సంబంధించి కొంత మినహాయింపు ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 10th వరకు కూడా. సో అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. అలాగే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఈ సంస్థకి మిగతా పౌర విమానయాన సంస్థలకి నోటీసులు ఇచ్చి ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులకు కూడా వివరణ కోరబోతున్నారు. సో ఈ వ్యవహారం ఇప్పటితో అయిపోయినట్లుగా కాదు. సో దీనికి తదుపరి ఇండిగోకి మున్ముందు ముసళ్ళ పండుగ అన్నట్లుగా ఖచ్చితంగా ఇండిగోకి ముఖ్యంగా భారీ మూల్యం, ముఖ్యంగా వాళ్ళ ఫ్లైట్స్ని లిమిట్ చేయడం కానీ, మిగతా పార్ట్నర్స్ని ప్రోత్సహించడం కానీ, CEO పై చర్యలు తీసుకోవడం కానీ, సో చట్టపరమైన చర్యలకు కూడా భారత ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశం ఉంది. సత్యం. రైట్ గోపి.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. సదస్సును ఎంతో గ్రాండ్ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తోంది. నిన్న సీఎం రేవంత్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయగా ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమిట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రేపు మధ్యాహ్నం గ్లోబల్ సమిట్ ప్రారంభం కానుంది. సమిట్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ ప్రారంభిస్తారు. తర్వాత సదస్సును ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సమిట్ కు 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు సమిట్ ముగుస్తుంది. ఈ సదస్సు కోసం పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమిట్ జరిగే ప్రాంతంలో 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సమిట్ గురించి మా ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, గ్లోబల్ సమిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు? రైట్, అంతర్జాతీయ వేదికకు గ్లోబల్ సమ్మిట్ సిద్ధమైంది. ప్రస్తుతం నేను గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి మెయిన్ హాల్ దగ్గరే ఉన్నాను. ఇదే హాల్ ద్వారా ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ వేదిక నుంచి ఈ గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి సీఎం ప్రసంగం కూడా ఉంటుంది గ్లోబల్ సమ్మిట్ను ఉద్దేశించి. ఓవరాల్గా పెద్ద ఈ మెయిన్ హాల్లో మనం చూస్తున్నాం కదా, ఈ మెయిన్ హాల్ నుంచి ప్రారంభ వేడుకలు జరిగిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపుగా 27 సెషన్స్ పక్కనే ఉన్నటువంటి ఈ మెయిన్ హాల్ పక్కన ఇటువైపు 2, లెఫ్ట్ వైపు 2, రైట్ వైపు 2 హాల్స్ ఉన్నాయి. 4 హాల్స్ వేదికగా దాదాపుగా 27 ప్రత్యేక సెషన్స్, డిస్కషన్స్ ఉండబోతున్నాయి. వివిధ రంగాలకు సంబంధించినటువంటి 2 రోజుల పాటు, అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన తర్వాత 2 గంటల 3 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సెషన్స్ అన్నీ జరగబోతున్నాయి. దాదాపుగా రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉంటుందనేది ఇప్పటికే మంత్రులు చెప్తున్నారు. సో భద్రతా పరంగా కావచ్చు, ఇటు ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చే డెలిగేట్స్ కావచ్చు, వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. దాంతో పాటుగా చాలా వరకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్టాల్స్లలో దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాల్స్, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఎలాంటి స్కోప్ ఉంది తెలంగాణ ప్రాంతంలో అనే అంశాలకు సంబంధించి ఇంటర్నెట్ జాతీయ అంతర్జాతీయకు సంబంధించినటువంటి ప్రతినిధులు, విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ రాబోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా దీనికి సంబంధించినటువంటి సెషన్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి యొక్క అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా విందు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భద్రతాపరమైనటువంటి విషయానికి వస్తే దాదాపుగా 5,000 మంది పోలీస్ సిబ్బందితో 1000 సీసీ కెమెరాలతో పూర్తి స్థాయి ఈ 100 ఎకరాలకు సంబంధించినటువంటి ప్లేస్నంతా కూడా సీసీ కెమెరా నిఘాతో కమాండ్ కంట్రోల్ వేదికగా ఇక్కడ నుంచి అంతా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. 3 కమిషనరేట్ల పరిధిలో కొన్ని పోలీసులందరినీ కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. సో భద్రతా పరంగా కావచ్చు, ట్రాఫిక్ రవాణాకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ప్లేస్ నుంచి సమ్మిట్ జరిగేటువంటి ఈ ప్లేస్కు కొంత దూరం ఉంటుంది. సో ఎలాంటి వెహికల్ అనుమతి లేకుండా ప్రత్యేక ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా 12 బస్సుల ద్వారా వేదిక వద్దకు తీసుకెళ్లడం లాంటివి జరుగుతుంది. సో పార్కింగ్ ప్లేస్లోనే అన్ని వాహనాలు ఉండిపోతాయి. సో అట్లాంటి ట్రాఫిక్ ఇబ్బంది కావచ్చు, అంటే మెయిన్ హైవే ఉంది కాబట్టి హైవే పక్క నుంచి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి 2047 లక్ష్యంగా 3 ట్రిలియన్స్ సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ ఉంటుంది అని చెప్పేసి ఇటు మంత్రులు ఇప్పటికే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో రేపు గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రారంభం కాబోతుంది. ఈ రేపు ప్రారంభమైన తర్వాత ఎల్లుండి సాయంత్రం వరకు ఈ సెషన్స్ 27 సెషన్స్ ఉండబోతున్నాయి. 4 ప్రత్యేక హాల్ల ద్వారా 27 సెషన్స్ జరిగిన తర్వాత 7 గంటలకి ఓవరాల్గా 2047 విజన్ డాక్యుమెంట్ని ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత వెనకాల ఈ మెయిన్ హాల్ వెనకాల డ్రోన్ షో ఉంటుంది. ఆ డ్రోన్ షో తర్వాత ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం అనేది ముగియబోతుంది. రైట్ ఎలెందర్. కమింగ్ టు థర్డ్ న్యూస్, విజయనగరంలో వెలుగులోకి వచ్చిన స్క్రైబ్ టైఫస్ ఇప్పుడు ఏపీని గడగడలాడిస్తోంది. కేసుల మీద కేసులు పెరుగుతుండడమే కాదు, మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో 2 స్క్రబ్ టైఫస్ కేసెస్ నమోదయ్యాయి. అనారోగ్యంతో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వరి హాస్పిటల్లో చేరింది. పామర్రు కోరముక్కువారిపాలెంకు చెందిన మానస అనే మరో మహిళ కూడా జ్వరంతో బాధపడుతోంది. గుడ్లవల్లేరులో రక్త పరీక్షలు చేయగా స్క్రబ్ టైఫస్ అని నిర్ధారించారు డాక్టర్స్. ఇక ఇటు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించగా 2కి పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 4కు చేరింది. కేవలం కేసుల సంఖ్య పెరగటమే కాదు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ ట్రీట్మెంట్ పొందుతూ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర జ్వరం, విరోచనాలతో గత నెల 18న
హాస్పిటల్లో చేరిన ధనమ్మ ఇవాళ చనిపోయింది. ఇక ఈ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది? వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు ఎటువంటి సలహాలు సూచనలు జారీ చేస్తున్నారు? ఏపీలో సబ్ ట్రైపర్స్ కేసులు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యి తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా చేపడుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇటు ఎన్టీఆర్ జిల్లా, ఇటు కృష్ణా జిల్లాలో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య అధికారులు కూడా పలు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే జ్వరం రావటం, దగ్గు, జలుబు లాంటివి రావడంతో పాటు శరీరం మీద నల్లటి మచ్చలు లాంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పని వైద్యులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఈ కేసులో ఉన్నటువంటి బాధితులు కూడా వచ్చి చికిత్స పొందుతూ ఉన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పెద్ద సంఖ్యలో ఈ జ్వరం బారిన పడి అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయో అధికారులు కూడా దానికి సంబంధించి చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2% మాత్రమే మరణాలు సంభవించాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ స్క్రబ్ టైఫస్ అనేది ప్రాణాంతకం కాదని చెప్పని కూడా వైద్యులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజలకు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్తూ ఉన్నారు. పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా జ్వరంతో బాధపడితే కనుక వారికి ఏమైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి ఆ లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ టెస్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఆ లక్షణాలు ఉన్న వారికి వెంటనే ట్రీట్మెంట్ మొత్తం కూడా పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. మరోవైపు కన్న బిడ్డలా చూడాల్సిన విద్యార్థుల్ని కామంతో చూస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. మాయ మాటలు చెప్పి లోబరుచుకుని వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో చదువు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్ కామాంధుడిగా మారాడు. విద్యార్థిని లైంగికంగా వేధించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒరిస్సాకు చెందిన యువతి మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కన్ను వేశాడు. ఆమెని లైంగికంగా వేధింపులకి గురి చేశాడు. శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా ఆ దృశ్యాల్ని మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఇద్దరు ఆ విద్యార్థిని బ్లాక్మెయిల్ చేయగా వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది. విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్ ఫోన్లని సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు ఒడిశాకు వెళ్లిపోయింది. మరోవైపు విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఉపాధ్యాయులే విద్యార్థులపై ఇటువంటి కీచకానికి పాల్పడిన సంఘటన మనం చూస్తున్నాము. మరి వీటిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా వారం రోజుల క్రితమే ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణ కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒడిశాకు చెందినటువంటి 22 ఏళ్ల యువతి ఇక్కడ ప్రస్తుతం నేను సాంస్క్రిట్ యూనివర్సిటీ వద్దే ఉన్నాను. ఈ సాంస్క్రిట్ యూనివర్సిటీలో బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఈ విద్యార్థిని లోపరుచుకున్నటువంటి అదే డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. దారుణానికి పాల్పడిన వెంటనే ఆమె ఫిర్యాదు చేసింది. తాను గర్భవతినైనాను, తాను మోసపోయాను అంటూ వీసీకి ఫిర్యాదు చేసిన తర్వాత వీసీ ఈ ఘటనకు సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్గా ఉన్నటువంటి అంతర్గతంగా ఫిర్యాదుల కమిటీ అయితే ఉంది. ఇది ప్రొఫెసర్ లతా నేతృత్వంలోని 7 కమిటీ సభ్యులు కూడా 4 రోజుల క్రితం విచారించి ఒక నివేదికను సమర్పించారు. చాలా స్పష్టంగా ఆమె లైంగిక దాడికి గురైనట్టుగా
స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లైంగిక దాడికి పాల్పడిన బట్టి ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఉన్నారో ఆయనకు సహకరించిన బట్టి ప్రొఫెసర్ శంకర్ రెడ్డి వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకున్నారు. వీళ్ళిద్దరిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే పోలీసులకైతే ఇన్ఛార్జ్ వీసీ నిన్న రాత్రి విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతోనే రోడ్డెక్కి యూనివర్సిటీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి శుక్లా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇద్దరి ప్రొఫెసర్లపైన ఒకటి బిఎన్ఎస్ 75 సబ్సెక్షన్ 1తో పాటు 77, 79, 351 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పటివరకు అదుపులోకి అయితే తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అయితే బాధిత మహిళ కూడా ఒడిశాలో ఉంది. 4 రోజుల క్రితమే ఆమె ఒడిశాకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే యూనివర్సిటీ యాజమాన్యాన్ని నిలదీసే ప్రయత్నం అయితే విద్యార్థి సంఘాలు చేశాయి. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, అసలు విద్యార్థులకు రక్షణ ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే యూనివర్సిటీలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి యూనివర్సిటీ ప్రాంతంలో కొనసాగింది. అయితే వీసీ మాత్రము ఒక సర్క్యులర్ జారీ చేశారు నిన్న. ఈ సర్క్యులర్లో క్లియర్గా గర్ల్స్ హాస్టల్ దగ్గర బాయ్స్ కానీ, బాయ్స్ హాస్టల్ దగ్గర గర్ల్స్ కానీ ఎవరు కూడా కనిపించకూడదు అన్న ఒక సర్క్యులర్ మాత్రమే ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రొఫెసర్లుగా ఉన్నారో వాళ్ళపై ఏం చర్యలు తీసుకున్నారని మాత్రం మీడియాకు వివరించే ప్రయత్నం చేయలేదు. విద్యార్థి సంఘాలను లోపలికి కూడా అనుమతించకపోవడంతో కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఒక వాదన అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రొఫెసర్లని సస్పెండ్ చేయడం కాదు, వీళ్ళని డిస్మిస్ చేయాలి, ఉద్యోగం నుంచే తొలగించాల్సిన అవసరం ఉన్న ప్రధాన డిమాండ్ని విద్యార్థి సంఘాలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి రేపు చూడాలి. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీని ముట్టడిస్తాయని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చాయి. కాబట్టి రేపు ఏ రకంగా యూనివర్సిటీ యాజమాన్యము ఈ ఘటనపై చర్యలు తీసుకోబోతోంది, ఇప్పటికే ఎవరైతే సస్పెండ్ అయినటువంటి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లని అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. గోవా టూరిజంలోనే ఇవాళ బ్లాక్ డే. నార్త్ గోవాలోని అర్పోరాలో ఉన్న వెడ్జ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి అర్ధరాత్రి 25 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు సజీవ దహనమైతే పలువురు మాత్రం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. నైట్ క్లబ్ ను ఇప్పటికే సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గోవా నైట్ క్లబ్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదంలో ఇప్పటికే 25 మంది చనిపోగా ఘటనా స్థలంలో మరో 2ని గుర్తించారు. ఇంకో 50 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో క్లబ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంతో పాటు 3పై కేసు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ సావంత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు పాటించలేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్లబ్ కు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ఇటు ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, భద్రతా చర్యలు పాటించలేదని స్వయానా సీఎంఏ చెప్తూ ఉన్నారు. సో దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? ఇప్పటి వరకు దర్యాప్తులో ఏం తెలియదు? గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఈ క్లబ్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల మనం చూసుకుంటే స్వయంగా అధికారులతో పాటు ముఖ్యమంత్రి కూడా మార్నింగ్ అవర్స్లో ఇక్కడ పర్యటించారు. ఇక్కడ ఏ విధంగా ఘటన జరిగిందనేది కూడా అధికారులతో పూర్తిగా సమాచారం అయితే తీసుకున్న పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏ క్లబ్బు, ఏ పబ్బు చూసుకున్నా, చివరికి హోటల్లో చూసుకున్నా ఎక్కడ భద్రతా ప్రికాషన్స్ అయితే లేవు. ఎక్కువగా ఫైర్ సేఫ్టీ లేదనేసి కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. సిలిండర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పక్క ప్రమాదం చోటు చేసుకుంటే మరో పక్క ఫైర్ అధికారులు అయితే ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పడానికి కూడా సుమారు 500 మీటర్ల దూరంలో ఫైర్ బ్రాకెట్ని పెట్టి అక్కడ నుంచి వాటర్ తీసుకుంటే వరకు చాలా వేగంగా మంటలు అయితే వ్యాపించాయి. ఈ లోపలనే చాలా మందికి నష్టం జరిగింది, ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అనేది కూడా అధికారులు అయితే ప్రాథమికంగా చెప్పుకొస్తున్నారు. ఎవరైతే దీనికి గత సంవత్సరం పర్మిషన్ ఇచ్చారు, లాస్ట్ ఇయరే దీనికి ఓపెనింగ్ చేశామని కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎవరైతే దీనికి ఎలాంటి అనుమతులు లేకుండా, చెకింగ్ చేయకుండా ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామనేసి శాశ్వతంగా ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని పబ్బులకి, హోటల్కి కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అయితే నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా
ఇక్కడ నడిపిస్తే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామనేసి కూడా ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికీ యాజమాన్యం ఎవరైతే దీనికి ఓనర్ ఉన్నారో అతను ఇంకా అదుపులో రాలేదు. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ప్రభుత్వం అయితే ఒక నివేదిక ఇవ్వాలనేసి అధికారులను జారీ చేసింది. ఈ మొత్తం ఘటనపై ఒక బ్లాక్ డే లాగా మొత్తం గోవా మనం చూసుకుంటే ఒక బ్లాక్ డే లాగే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో అయితే హోటల్ కూడా బంద్ చేసిన పరిస్థితి. దేశ నలుమూల నుంచి చాలా ఎక్కువగా అంటే డిసెంబర్ నెల చివరి వారాలు కాబట్టి చాలా ఎక్కువగా ఇక్కడ పర్యాటకులు వస్తుంటారు. చాలామంది అయితే ఫస్ట్ ఇయర్ కూడా న్యూ ఇయర్ కూడా ఇక్కడే చేయాలనేది కూడా చాలామంది ఇక్కడ టూర్ కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా చాలామంది ఇప్పటికే టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారని గోవా హోటల్స్ పబ్ వాళ్ళ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళైతే చెప్పొస్తున్నారు. ఈ మొత్తం ఘటన పైన గోవా ప్రభుత్వం అయితే కదిలింది. ఎక్కడైతే బార్ క్లబ్లు పబ్లు ఉన్నారో వాళ్ళకి సీరియస్గా నోటీసులు జారీ చేసింది. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ఫైర్ సేఫ్టీ కావచ్చు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఏమైనా రద్దు చేస్తే 100% మేము చర్యలు తీసుకుంటామనేసి ముఖ్యమంత్రి స్వయంగా వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మార్నింగ్ నుంచి చాలా ప్రాంతాల్లో అయితే ఈ క్లబ్లు పబ్బులు అయితే హోటల్స్ కూడా శాశ్వతంగా బంద్ చేశారు. ఒక బ్లాక్ డే లాగా మొత్తం గోవా రాష్ట్రం అయితే నెలకొన్న పరిస్థితి. ఎస్ నూర్